ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలాగే ఇట్లానే ఉపవాస ప్రార్థనలకు అటెండ్ అయ్యే మంచి విశ్వాసి తల్లి, ఆ తల్లి దేవుని యందు భయభక్తులు కలిగిన తల్లి దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించింది. ప్రతినిత్యము ఆమె ప్రార్థనలో గడపడం ఆ భర్తకి ఎంత మాత్రమునూ ఇష్టం లేదు. ఎప్పుడు అయిష్టంగానే ఆమెను తిడుతూ ఉండేవాడు. అయితే ఈ తల్లి, దేవుడు గొప్ప దేవుడు అండి, ఆయన కరుణామయుడండి, ఆయన ప్రేమామయుడండి, ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేశాడండి అని ఎప్పుడు ఆ తల్లి ఆ భర్తకు చెప్తూనే ఉంటుంది. కానీ ఆ భర్త ఆమె మాటలు ఆ బిడ్డకు నచ్చేవి కాదు, ఆ భర్తకు నచ్చేవి కాదు. అయితే మనసులో మాత్రం ఆమె మీద ఒక కోపాన్ని పెంచుకుంటూనే ఉన్నాడు. ఈమె మాత్రం ఎప్పటికైనా నా భర్త మారుతాడు, రోజు చెప్తూ ఉంటాను, ఎప్పటికైనా మారతాడని ఈమె నమ్మకం. అయితే ఈ భర్త ఆ భార్యని ఎట్టయినా బ్లేమ్ చేయాలి, ఆయన గొప్ప దేవుడు కాదని నిరూపించాలి అని చెప్పేసి భర్త చాలా చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, విఫలమవుతూ ఉంటాడు. లాస్ట్కి ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒకరోజు ఏం చేస్తాడంటే, బీరువాలో ఉన్న తన ఉంగరాన్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు. అయితే ఈ బిడ్డ ఎప్పుడు దేవునిలోనే ఉంటుంది, దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనలో ఎప్పుడు ఆయన కోసం ఆయనతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేదంట, ఎక్కువగా యేసయ్యను ప్రేమిస్తూ ఉండేది. ఆ సమయంలో ఎట్లయినా ఈ దేవుడు గొప్ప దేవుడు కాదు, బ్లేమ్ చేయాలి ఈమెను అని చెప్పేసి ఆయన ఆ ఉంగరాన్ని తీసుకొని వెళ్ళి నది ఉంది కదండి, ఎక్కడ నదిలో పడవేసి ఇంటికి వచ్చాడు. ఉదయం సాయంకాలానికి ఇంటికి వచ్చాడు, నదిలో పడవేసి సాయంకాలానికి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఇంకా భార్యతో అది ఇది మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ వెంటనే అడిగితే భార్య ఎక్కడ గుర్తుపట్టిద్దో, ఎక్కడ డౌట్ పడిద్దో అని చెప్పేసి వెంటనే అడగకుండా అట్లా ఇట్లా మాట్లాడుతూ అన్నం పెట్టు అని చెప్పేస్తే అన్నం పెట్టింది. అన్నం పెట్టిన తర్వాత, ఇదిగో సాయంత్రం ఒక ఫంక్షన్ ఉంది కానీ వెళ్ళి ఊరకట్ట కలిసి అన్నం వద్దాము, బీరువాల నా ఉంగరం ఉందిగా తీసుకొని రా అని చెప్పి అనేసరికి ఆ భార్య గబగబా వెళ్ళి బీరువాలో ఉంగరం తీసుకొచ్చి ఇచ్చింది. భర్త అవాక్కైపోయాడు, నోటి వెంట మాట రాలేదు, అట్లానే నోరు తెరిచి చూస్తున్నాడు. అండి ఏమైంది నీకు, ఏమైంది? ఉంగరం. అవునండి, నువ్వు అడిగిన ఉంగరమే నేను తీసుకొని వచ్చాను అని. ఉంగరం ఎలా వచ్చేది ఏందండి, బీరువాలనే ఒక ఉందిగా తీసుకొని వచ్చాను. అవాక్కైపోయాడు, ఏమి జరిగింది? అప్పుడు భార్య కాళ్ళు పట్టుకొని, తప్పైంది, నన్ను క్షమించు అని అడిగాడు. ఎందుకండి నా కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించని ఎందుకు అడుగుతున్నావు అని అంటే, లేదు, నీ దేవుడు గొప్ప దేవుడు, నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, తన బిడ్డల్ని ఏ రోజు తప్పుకు గురి చేయడు, నీ దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్ముతున్నాను. ఎందుకు ఇలా అంటున్నావు అని అంటే, లేదు, నేను ఒక తప్పు చేశాను. ఏం చేశావండి? నేను నీ మీద దోషము మోపాలి, నీ మీద నేను దొంగతనాన్ని వెయ్యాలి, నీ దేవుడు గొప్ప దేవుడు కాదు అని నేను పలికించాలి నీ నోటి చేత అని నేను ఆ ఉంగరాన్ని తీసుకుని వెళ్ళి నదిలో పడేసి వచ్చాను. నీకు ఎలా వచ్చింది ఈ ఉంగరం అనంటే ఆ తల్లి చెప్పింది, ఏమీ లేదండి, సాయంకాలం పూట ఒక చేపలు పట్టుకునే వాళ్ళు చేపలు అమ్ముతుంటే, నీకు ఇష్టం కదండి చేపలు అంటే, చేపలు తీసుకొచ్చాను, చేపలు కట్ చేస్తూ ఉంటే చేప కడుపులో ఉంగరం ఉంది. బీరువాలో చూసే ఉంగరం లేదు, అది నీదని నేను గ్రహించానండి. ఎంత గొప్ప దేవుడండి. వెంటనే ఆ భర్త ఆమె పాదాలు పట్టుకొని, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు, నేను వస్తాను ఇక నుంచి చర్చికి అని ఆ బిడ్డ నమ్ముకున్నాడు.